భీకర దాడులతో దడ పుట్టిస్తున్నారు. ఆందోళనలతో అలజడి సృష్టిస్తున్నారు. ఆంధ్ర రాజకీయం అంటే అంతులేని రివెంజ్ మాత్రమేనా? ప్రత్యర్థులకు చుక్కలు చూపించాల్సిందేనా? ఏపీ పాలిటిక్స్ లో అంత వేడి ఎందుకు? పగలతో రగులుతూనే ఉంటే రాజకీయం చేయగలరా? దాడులు చేయడమే ఆంధ్ర పాలిటిక్స్ కల్చరా? అధికారం మారితే లెక్కలు తేల్చుకోవడమేనా? ఇళ్లపై దాడులా? అదేనా ప్రజాస్వామ్యం అంటే? వైసీపీ నేతలపై దాడులు చేస్తూ అధికార పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుందా? తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ శ్రేణులు ప్రత్యక్ష దాడులకు దిగుతున్నాయా? టీడీపీ నేతల దాడులతో వైసీపీ వర్గాలు కలవరపడుతున్నాయా? కూటమి సర్కార్పై పోరాటంలో ఫ్యాన్ పార్టీ నేతలు వెనకడుగు వేస్తారా? ఇంతకీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జగన్ పార్టీ నేతలు ఏమంటున్నారు? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు రాజకీయ వేడిని రాజేశాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అంశంపై మొదలైన వివాదం వైసీపీ నేతల ఇళ్లపై దాడుల వరకు వెళ్లింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేసి ధ్వంసం చేశాయి. గతంలో సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏర్పాటైన సీబీఐ సిట్ తాజాగా తుది ఛార్జ్షీటు కోర్టులో దాఖలు చేసింది. అయితే ఈ ఛార్జ్షీట్లో తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదంటూ పేర్కొంది. దీంతో గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ మహాపాపం అంటూ టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గుంటూరులో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీని తొలగించేందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ నేతలు సీఎం చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు అంబటి నివాసంపై దాడి చేయడంతో పాటు ఆయన నివాసాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. మరోవైపు అంబటి సీఎం చంద్రబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అంబటి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీంతో అంబటికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అంబటి రాజమండ్రి జైల్లో ఉన్నారు. అంబటి రాంబాబుపై దాడి ఘటన మరొక ముందే మరో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంపై పెట్రోల్ సీసాలతో దాడులు చేయడంతో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున జోగి నివాసానికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. కల్తీ మద్యం కేసులో ఇటీవలే జోగి రమేష్ బెయిల్పై విడుదలయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలపై పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ దేవాలయాల్లో ప్రత్యేక పూజలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జోగి రమేష్ నివాసంపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి విడదల రజనీతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. రాష్ట్రంలో ఇలా వరుసగా జరుగుతున్న దాడులపై వైసీపీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నందునే వారిపై దాడులకు టీడీపీ వర్గాలు పాల్పడుతున్నాయని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తప్పంటూ దేశమంతా కోడై కూస్తోందని, ఆ వివాదం నుంచి బయటపడేందుకే వ్యూహాత్మకంగా వైసీపీ నేతలపై టీడీపీ దాడులు చేస్తోందని ఫ్యాన్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ నేతలకు సహకరిస్తోంది అంటూ జగన్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు. కేంద్ర బలగాలను ఏపీకి పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ దాడులపై ఇప్పటికే వైసీపీ పెద్దలు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా చేశారు. గవర్నర్ సైతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి నివేదించాలని వైసీపీ కోరుతోంది. టీడీపీ నేతలు చేస్తున్న దాడులపై మాజీ సీఎం జగన్ ఘాటుగా స్పందిస్తున్నారు. రాష్ట్రంలో జంగిల్ రాజు పాలన సాగుతోందని ఫైర్ అవుతున్నారు. బాధిత వైసీపీ నేతలకు ఫోన్ చేసి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ అంటోంది. ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందునే వైసీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి దాడులకు వైసీపీ భయపడబోదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తామని చెబుతున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు స్థాయిని దాటిపోయి ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్న వైనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.